ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేయలేని వాడివి రేపు ప్రార్థన చేస్తామని లేదు. చాలామంది ప్రార్థన చేస్తానికి రేపు లేచి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చేయవే? ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా బిల్లు ఏమైనా కట్టాలా? ప్రార్థనకి ఏమైనా కాంప్లికేషన్ ఉందా? ఉన్న స్థానంలో ఉన్న స్థితిలో ఉండి ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో మనం చూడగలుగుతాం, నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. అంత చేప కడుపులో ఉండి ప్రార్థన చేయొచ్చు, బురదలో ఉండి ప్రార్థన చేయొచ్చు, పిట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు, అగ్నిలో ఉండి ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. మంచం మీద పడుకుని కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే మరణ పడకలు ఉన్నదప్పుడు నువ్వు అక్కడి నుండి మొరపెట్టినా కూడా ప్రభు నీ ప్రార్థన వినే దేవుడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రేయర్ దేర్ ఇస్ నో లిమిటేషన్. దేవుడు నీకు జవాబు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎరిగిన నీవు ప్రార్థన చేయకపోతానికి కారణాలు ఏంటి? అపవాది వాడు చేయగలిగినంత నీవు దేవునితో సంబంధం లేకుండా చేస్తావు. వాడు ఆశ, కోరిక, వాంఛ అంతా నీవు దేవుని సన్నిధిలో చేరకుండా ఉండటం చేస్తాడు. వాడు సాయశక్తిలో ప్రయత్నం చేయగలిగినంత నీకు దేవునికి సంబంధం లేకుండా చేస్తాడు. ఎందుకంటే వాడికి బాగా తెలుసు, నీకు దేవునికి సంబంధం కలిగిందా వాడు పారిపోవాల్సింది, వాడు నిన్ను విడిచిపోవాల్సిందే. ఈరోజు బై ఆల్ మీన్స్ డు నాట్ కాంప్రమైజ్ ఇన్ ప్రేయర్. నువ్వు చేయగలిగింది ఒకటి, దేవుడు ఎదురు చూసేది ఉందంటే ప్రే. రెండవది దేవుడు నీకు ఇచ్చిన దృష్టి, ద విజన్, నీకు ఇచ్చిన విజన్.